హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్‌కి ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడతాము ఇవాళ. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రైమరీ యాంజియోప్లాస్టీ అయిన తర్వాత కంపల్సరీగా బ్లడ్ థిన్నరును, కొలెస్ట్రాల్ లోవరింగ్ టాబ్లెట్స్‌తో పాటు వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్‌కి తగినట్టుగా షుగర్‌కి, బీపీకి కంపల్సరీగా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. మెయిన్‌గా బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ అట్‌లీస్ట్ 1 ఇయర్ వరకు మిస్ అవ్వకుండా వాడాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎస్పెషల్లీ ఎల్‌డిఎల్ లెవెల్స్ లెస్ థాన్ 55 ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరము చాలా ఇంపార్టెంట్. అవి 1 ఇయర్ తర్వాత కూడా మెడిసిన్స్ కొంతవరకు వాడాల్సి ఉంటుంది. సింగిల్ బ్లడ్ థిన్నరును, కొలెస్ట్రాల్ లోవరింగ్ టాబ్లెట్, తర్వాత అవసరమైన షుగర్‌కి, బీపీకి అవసరమైన మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయవలసి ఉంటుంది. అయితే ముందు ముందు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్‌కి ముందు మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే, మందులు వాడటం ఒక్కటే కాకుండా పీరియాడికల్ చెకప్స్ ఇంపార్టెంట్. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి. అదేవిధంగా వాళ్ళు కొద్దిగా వ్యాయామం చేసుకోవటము. అంటే వాళ్ళకి హార్ట్ పంపింగ్ ఈక్వల్ ఎలా ఉందో చెక్ చేసుకున్నాక డాక్టర్ సలహా మీద ఎంత మేరకు ఎక్సర్సైజ్ చేయొచ్చో ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫుడ్‌లో కూడా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి, స్వీట్స్, రెడ్ మీట్ అంటే మటన్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, తర్వాత లీన్ మీట్ అంటే ఫిష్ కానీ, చికెన్ కానీ గ్రిల్డ్, ఫ్రై చేసింది కాకుండా అలాంటివి తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తప్పనిసరిగా ముందు తిరిగి ప్రాబ్లమ్స్ రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని సలహాలకు, సూచనలకు మీకు దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్‌ని సంప్రదించండి.